పల్నాడు జిల్లా పెదకూరపాడులో తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ హాజరయ్యారు. అనంతరం హుస్సేన్ నగర్ గ్రామంలో ఇంటింటికి తిరిగి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం పట్ల ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందన్నారు. చిన్న చిన్న లోపాలు ఏమైనా ఉంటే సరి చేసుకుంటామని ప్రజలకు తెలియజేయడం జరుగుతుందన్నారు. రెండో విడత ల్యాండ్ పూలింగ్లో భూములు ఇవ్వడానికి రైతులు మొగ్గు చూపుతున్నారు. అందరికీ నమస్కారం. సుపరిపాలన తొలి అడుగు పేరుతోటి ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం పిలుపు ఇవ్వడం జరిగింది. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు నిన్న నియోజకవర్గమైన హెడ్ క్వార్టర్ పెదకూరపాడులో స్టార్ట్ చేశాం. ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన వచ్చింది. ఈ రోజున పెదకూరపాడు మండలం హుస్సేన్ నగర్లో దాదాపు ఒక 50 ఇళ్ళ వరకు తిరిగి ప్రజల యొక్క సమస్యలు తెలుసుకోవడం జరిగింది. మ్యాక్సిమం పీపుల్ అంతా సాటిస్ఫాక్షన్గా ఉన్నారు ప్రభుత్వం పట్ల. ఏదైనా ఇబ్బందులు ఉంటే రాబోయే రోజుల్లో మేము సరి చేస్తామని చెప్పడం జరిగింది. అట్లనే ప్రజల నుంచి కూడా అనూహ్యమైన స్పందన వస్తుంది. ఏ ఇంటికి వెళ్ళినా కూడా ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి పాలన పట్ల సంతృప్తిగా ఉన్నారండి. ఏదన్నా 1-2 లేట్ అయితే పెన్షన్లు లేట్ అయినా కూడా అవి తెప్పించే దిశగా మా పార్టీ నాయకులు ప్రయత్నం చేస్తున్నారు. అంత సాటిస్ఫాక్షన్గా ఉండాలని తెలియజేస్తున్నాను. అట్లనే డెవలప్మెంట్ విషయంలో కూడా గ్రామాల్లో మేము ఇప్పటివరకు ఏం చేయగలిగాం, రాబోయే రోజుల్లో ఏం చేస్తాం అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దానికి వాళ్ళు సంతృప్తిగా ఉన్నారు. అంతా బాగుందని తెలియజేస్తున్నాను.